మనం వింటూ వచ్చినాం. నిజముగా మరి మొదటి వర్తమానములో అలాగే రెండవ వర్తమానంలో దేవుని యొక్క వాక్యము ద్వారా మరి ప్రభు స్పష్టంగా మాట్లాడుతూ వచ్చినాడు. నిజమే, భక్తుడు కట్టినాడు, పడిపోయినటువంటి వారిని లేపేటటువంటి వాడు. వ్యక్తిగత జీవితాల్లో మనమందరం కూడా ఎవరిని పడిపోయామా పడిపోలేదా? పడిపోయినటువంటి వారమే. అయినా కూడా పడిపోయినటువంటి వారిని పడిపోయినటువంటి వారిగా దేవుడు ఉంచడు. ఆయన లేవనెత్తేటువంటి దేవుడు. ఆయనకి మన యొక్క హస్తాన్ని అందించాలి. మన హస్తాన్ని దేవునికి అందించినప్పుడు మరి ఎక్కడైతే పడిపోయామో ఆ స్థలములో నుండి ఆ యొక్క పరిస్థితుల నుండి ఆయన మనల్ని లేపేటటువంటి దేవుడు, మనల్ని కట్టేటువంటి దేవుడు. ఆదాం పడిపోయాడు, అవ్వ పడిపోయింది, అయినా కూడా పడిపోయినటువంటి వారిగా మరి ఉంచినాడా? తిరిగి కడమ ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా తిరిగి మనలను పరలోక రాజ్యంలోనికి చేర్చడం కొరకు గొప్ప అవకాశాన్ని ప్రభు మనకి ఇచ్చినాడు. కాబట్టి అలాగే మరి మొదటి వర్తమానంలో కూడా దేవుడి గారు ఎంత చక్కటి నాలుగు అంతల మరి తలంపులు ప్రభు మన మధ్యకి తీసుకుని వచ్చినాడు. అలాగే రెండవ వర్తమానంలో ఏ రీతిగా మానవుడు మరి మట్టిగా ఉన్నటువంటి మానవుడు తిరిగి ఆత్మీయమైనటువంటి మానవుడుగా వాక్యం ద్వారా మరి ఏ రీతిగా మార్చగలనే విషయాలు మనం ప్రభు యొక్క వాక్యం ద్వారా మనం వింటూ రాగలిగినాం. కాబట్టి ఈ సమయంలో కొద్ది నిమిషాలు ఈ కోడికను మనం ముగించుకుంటాము. మరి వాస్తవంగా రేపు సండే మినిస్ట్రీ ప్రతి వారికి ఉంటుంది. ఆ యొక్క సండే మినిస్ట్రీలో వాడబడుతున్నటువంటి బిడ్డల కొరకు మనం ప్రార్థించాలి. జెరూసలేం మినిస్ట్రీ కొరకు ప్రార్థించాలి. అలాగే వ్యక్తిగతమైనటువంటి మనవలు మరి ముఖ్యంగా దేవుడు అన్నగారు మిస్సెస్ వారు ఎంత బలహీనంగా ఉన్నారు.